Good morning. Welcome back to my YouTube channel. I'm Navin Golden Boy, Telugu best YouTuber, best vlogger, best influencer, best. So ఇవాళ గివ్ అవే వీడియో అనమాట. మనం చెప్పినా కదా గివ్ అవే ఇద్దామని చెప్పేసి. సో అతనికి రమ్మని చెప్పినాను. ఇప్పుడు మేము నాగోల్ దగ్గర కలుస్తున్నాం. సో ఇప్పుడు నేను నాగోల్కి పోతున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9 ఏమవుతుంది, 9:10 అట్లా అవుతుంది. సో నాగోల్కి పోయి ఆడ వర్కౌట్ చేసి మాట్లాడేసి వర్కౌట్ చేసి వ్లాగ్ తీసి అతనికి మన గివ్ అవే కోసం ఏమి ఇస్తున్నామో అది ఇచ్చేసి పంపించేసాం. అండ్ స్టే ట్యూన్ తీసుకున్న అన్ని ప్యాకింగ్ చేసుకున్నాం, మొత్తం రెడీ అయిపోయినాయి. వాళ్ళు ఇదే షర్ట్ పైన వర్కౌట్ చేస్తున్నాం. లోపల బనియన్ వేసిన షర్ట్ బటన్ ఇప్పేసి కొరడే తెచ్చుకో. క్యాప్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఇక పెట్టుకున్న షో కోసం అంతే, చలి పెడతలేదు కానీ షో కోసం పెట్టుకున్నా. ఎండ కొడుతుంది 9 గంటల చలి పెడుతున్నా అంటే గుద్దకు సిగ్గులేదరా వాడుకో అంటారు మీరు. ఈ అవుట్ఫిట్ మంచిగా ఉంది, అంటే లైక్ ఇట్లా మన కొంచెం ఫంకీగా కొంచెం స్ట్రీట్ స్టైల్ లెక్క ఉంది. వాడన్న బయట కనిపిస్తే మీకు ఫుల్గా చూపిస్తా, 1 కెమెరా ఇప్పించి. కాకపోతే వాడు లేడు, అంటే మీరు జిమ్లో చూసుకుంటారేమోలే, జిమ్లో చూస్తారు కదా, చూస్తారులే. సరే మరి అడిగిపోదాం. అడిగిపోయిన తర్వాత కలుస్తాం మీతో, ఓకేనా? స్టే ట్యూన్డ్. ఇంకోటి మొన్న ఒక అతను కామెంట్ చేసి ఉండే, అన్న అది స్టే ట్యూన్డ్ కాదు స్టే ట్యూన్డ్ అని చెప్పి. సో అది నేను కూడా స్టే ట్యూన్డ్ అనే అంటున్నా. అది నీకు ఆ ఎస్ వచ్చేసింది అనమాట, స్టే ట్యూన్డ్ అనే అంటున్నా. కాకపోతే ఆ ఎస్ అనేది వచ్చేస్తుంది. సేమ్. థ్యాంక్స్ ఫర్ ద కరెక్షన్. గాయ్స్ తెరా బాయ్ ఆగే జిమ్. సో ఇప్పుడే వచ్చిన. వీళ్ళు ఇంకా రాలేదు. ఎడూరో ఇంకా తను చూడాలి, చూసి మాట్లాడి తీసుకోవాలి. సో పోయి వర్కౌట్ చేసి అదంతా చేద్దామని. బండి చూడరు, ఏ గాడి ఛార్జింగ్ కా గాడి ఏ జరా. దీంట్లో సౌండ్ సిస్టమ్ ఇచ్చినట. నిన్న చూసినా ఒకటి పోరాడు మంచిగా ఫోక్ సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఆయన కూడా పోతున్నా అనిపించింది నాకు. అరే మంచిగా ఇది తీసుకున్నాను. కాకపోతే ఇది ఎక్కువ చూసి రాదు, పట్ల సెట్ కాదు మనకి. చూస్తున్నా ఇంట్లో ఎస్సా హే తెరా బాయ్ రాక్ స్టార్. గురువులకు, పెద్దలకు, పూజ్యులకు నమస్కారాలు. ఏమవుతారు? అవునా? ఇది అన్సారా ఏమొచ్చినాయి? అరే నవీన్ గోల్డెన్ బాయ్ అంటారు నన్ను. ఇప్పుడు ఇవాళ సెషన్ ఉంది, ఒక్కో సెషన్ గివ్ అవే ఇస్తున్నా అనమాట. సబ్స్క్రైబర్ పిలిచిన వస్తుండేవాడు, వీడియో తీసేది. గాయ్స్ వీళ్ళు ఇంకా రాలేరు. నేను ప్రీ వర్కౌట్ తాగేసిన ఇప్పుడే. సో మనం పోయి వర్కౌట్ షూ చేసాం, వాళ్ళు వచ్చి మధ్యలో జాయిన్ చేద్దాం బట్. సో ఇదన్నమాట మన కంప్లీట్ అవుట్ఫిట్. రాక్ స్టార్ షురూ చేద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being inconsequential.
incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. ఇంకా రాలేరా మనోళ్ళు, నా వర్కౌట్ కథ మనకి వస్తుంది, ఇంకా రాలేదు. ఏం చేస్తాం ఇక మనం చేసేసుకున్నాం. ఓ హాయ్, ఏడే మన హీరో. ఎందుకు ఇంత లేట్ అయింది? ట్రాఫిక్ కొద్దిగా వెళ్ళాలి, అందుకే ఇప్పుడు రెడీగా పోయి వర్కౌట్ చేద్దాం. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had. సో గాయ్స్, వర్కౌట్ ఖతం అయిపోయింది. ఇప్పుడు మన విన్నర్కి తీసుకొచ్చిన గివ్ అవే ప్రోడక్ట్ ఇచ్చేసి వీడియో ఖతం పట్టి చేద్దాం. ఇగో ఈయన, ఈ పేరు ఏం పేరు ఉండే? నవీన్ బ్రో వాళ్ళ ఫ్యాన్ నేను. అబ్బా, ఇంకా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో. ఎవరు నచ్చితే? నవీన్ బ్రో నచ్చితే లైక్ కదా. సో ఇక్కడ ఇంకా కిచెన్ ఓపెన్ కాలేదంట. నేను వైట్ సాస్ పాస్తా తిందాం అనుకున్నా. ఇక్కడ వైట్ సాస్ పాస్తా బాగుంటుంది, సో అది తిందాం అనుకున్నా. కాకపోతే ఇంకా కిచెన్ ఓపెన్ కాలేదంట. సో నో ఇష్యూస్, ఇంటికి పోయి ఏమైనా తిందాం, లేకపోతే తోవాల పోత పూరియో, ఉడిపి హోటల్లో పూరియో గిరియో ఏమైనా తిందాం. ఇప్పుడు మనతో మాట్లాడి జరా ముచ్చట్లేసి ఆ గివో ఇది ఏదో తీసుకొచ్చినాం అది ఇచ్చేసి సో చేస్తాం. నమస్తే చెప్పు, హాయ్ చెప్పు. ఏం పేరు నీ పేరు? ప్రేమ్ బాయ్. అంత మంచిదేనా? తిన్నావా ఏమన్నా? తిందాం మనం ఇప్పుడు, ఏం టెన్షన్ తీసుకోకున్నాం. ఇప్పుడు మీ ఇద్దరు ఒకటే విలేజా? మీ ఇద్దరు ఫ్రెండ్సా? నువ్వు కూడా చూస్తావా నా వీడియోలో? ఆయన చూపిస్తాడు, నువ్వు చూడవా? ఆయన చూపిస్తేనే చూస్తావా? వ్లాగ్స్ చూడవా? వ్లాగ్స్ చూడాలన్నా, వ్లాగ్ చూడకపోతే ఎట్లానా? బిజీ పర్సనా? ఏం చేస్తావన్నా? అచ్చా ఫ్రీ టైంలో ఏం చేస్తావు? ఖాళీ ఉన్నప్పుడు వ్లాగులు చూడాలి, మజా వస్తుంది నీకు. నువ్వు చూడు స్టార్ట్ చేయి, నువ్వే అడిక్ట్ అయిపోతావు నువ్వు మన వ్లాగ్స్కి. సరేనా? ఇక వద్దు, మళ్ళీ నేను బలవంతం చేసి చూడు అని చెప్పేసి కానీ ముచ్చట ఇట్లా కూర్చున్నాం. ఇట్లకే లైటింగ్ మంచిగా ఉంది. సో గాయ్స్, ఈయననే అనమాట మన గివ్ అవే విన్నర్. ఇప్పుడు మంచిగా కూర్చొని ఈయననే అనమాట మన ఫస్ట్ టైం గివ్ అవే విన్నర్. ఇప్పుడు ఈయన ఎందుకు సెలెక్ట్ చేసిన అంటే, ఈయన ఎప్పటి నుంచో మనం ఫాలో అవుతున్నా అనమాట. జర మనకి ఒక కల్ట్ ఫాలోవర్ అనమాట. ఇక అంటే లైక్ ఏదైనా వీడియో పెట్టినా కూడా దాన్ని స్టోరీలో పెట్టడము, మెన్షన్ చేయడము, కామెంట్లో లైక్లు కంటిన్యూ చేయడము. ఇంకోటి బావాచి కూడా చాలాసార్లు వచ్చిండు. నేను బావాచిలో ఆడనే కూర్చొని ఛాయ్ తాగుతా అని చెప్పి ఆడికి చాలాసార్లు వచ్చిండు, చూసిండు. మెసేజ్ నేను తర్వాత కలిసినప్పుడు అప్పుడు చెప్తే చూసుకున్నా నేను. ఆ మెసేజ్లలో చాలా ఉన్నాయన్నమాట, ఎడునో అన్న బావాచికి వచ్చిన అని చెప్పి. సో అట్లా అనమాట. అందుకే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసిన ఈయనకి గివ్ అవే ఇది షురు చేసిన కదా. సో అందుకే ఫస్ట్ ఈయన సెలెక్ట్ చేసిన అనమాట. సో ఇప్పుడు ఈయనకి గివ్ అవే ఇది ఏమి ఇస్తున్నా అంటే, మన యాజ్ ఇట్ ఈజ్ ఆటమ్ది
1 kg వే ప్రోటీన్ ఇస్తున్నాను అనమాట. తీసుకో బ్రో. 200కి సందర్భంగా గివ్ స్టార్ట్ చేసిండు. చెప్పు ఏమని చెప్పాలి. ఏదన్నా ఇంకా 1 మిలియన్ కొట్టాలని తొందరలోనే మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ సపోర్ట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ నాన్న. వే ప్రోటీన్ వాడతావా నువ్వు? వాడతా. ఏది తీసుకుంటావు నువ్వు? ఇంతకుముందు క్యాన్వల్ బూస్టర్ వాడు. ఇప్పుడు ఏం వాడుతుంది? ఇప్పుడు సరే యాసిడ్ ఆటమే కొను, మన కూపన్ కోడ్ వాడు నవీన్ యాసిడ్ అని చెప్పి డిస్కౌంట్ వస్తుంది. తెలిసిందే నీకు ఎట్లా కానీ. సో అదనమాట. ఇప్పుడు ఈయనకి వే ప్రోటీన్ ఇచ్చినాను. నెక్స్ట్ టైం మీరు కూడా ఇక్కడికి వచ్చి నాతో కలిసి వర్కౌట్ చేయాలన్నా, ఈ గివ్ అవే మీకు కూడా దక్కాలన్నా మీరు చేయాల్సింది ఏంది, నా వ్లాగులు చూడాలి. వ్లాగులు చూసి దాంట్లో నాకు ఎవరైతే అంటే కంటిన్యూగా సపోర్ట్ ఎవరైతే చేస్తారో, లైకులు కొట్టడము, కామెంట్లు వేయడం. ఇప్పుడు ఇంకా సెకండ్ పర్సన్ కూడా నేను సెలెక్ట్ చేసిన. దాంట్లో ఒక అమ్మాయి ఉంది, సెకండ్ పర్సన్ రేవతి అని ఉంటుంది, రేవతి అఫీషియల్ అని ఉంటుంది. సో అమ్మాయి నేను ప్రతి వీడియోకి అండ్ ఎట్లా అంటే పాత వీడియోస్ కూడా చూసి ఇప్పుడు కూడా కామెంట్లు చేసుకుంటా చాలా సపోర్ట్ చేస్తుంది అమ్మాయి. అమ్మాయి కూడా నేను కాంటాక్ట్ అవుతాను. ఒకవేళ తను రాగలిగితే కలిసి చేయొచ్చు. అంటే అబ్బాయిలనే కాదు, నా వీడియోలు అందరూ చూస్తారు కాబట్టి అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎవరైనా సరే. అమ్మాయిలకి ఇప్పుడు ఎట్లా వాళ్ళు వచ్చి జిమ్లోకి వచ్చి వర్కౌట్లు ఏరనుకోరు. సో ఇక వాళ్ళు ఇట్లా కాకపోయినా నార్మల్గా ఇట్లా బయటకు వచ్చేసి ఇట్లా బయటకు వచ్చి ఇట్లా లంచ్ చేయడమో కానీ కాఫీ తాగడమో అని చేయడం కానీ. సో వాళ్ళకి నా తరపు నుంచి ఒకవేళ వాళ్ళు ఫిట్నెస్లో ఉన్నారనుకోండి, ఏదైనా సప్లిమెంట్ కానీ వాళ్ళకి యూజ్ అయ్యి అవి ఇస్తాను. లేకపోతే వాళ్ళు ఫిట్నెస్ లేకపోతే నార్మల్గా ఏదైనా ఒక గిఫ్ట్ కొని వాళ్ళకి ఇస్తాను. సో మీరు కూడా దీంట్లో పాల్గొనాలి, ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూసి వాటికి లైక్స్ కామెంట్స్ కొడుతుంటే నా నజర్లో పడ్డారంటే మీరు మిమ్మల్ని గుంజుకొచ్చేస్తారండి. బస్ అంతే ఎవరన్నా అదనమాట. సో ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి, మనం ఇట్లనే గ్రో అవుతూ ఉందాం. ఇప్పుడు వైట్ సాస్ పాస్ వస్తుంది, దేనికి తిందాం. వైట్ సాస్ చికెన్ పాస్తా వచ్చింది, తింటాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పాస్తా పైసలు ఎవరు ఆలోచించుకోవాల్సి చేస్తున్నా. సో అయిపోయింది ఎక్కడిదక్కడ, వెళ్దాం ఇప్పుడు ఇంటికి. అండ్ మన సబ్స్క్రైబర్ ఉన్నాడు కదా విజయ్, ఆయన పాల ప్యాకెట్ పట్టుకొచ్చిండు అనమాట. ఎందుకంటే వాళ్ళ పాల బిజినెస్ కాబట్టి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చిండు. సో ఇక పాల ప్యాకెట్ తీసుకొని పోదాం. అండ్ అరే వైట్ సాస్ పైన పాస్తా పైసలు నేనే కట్టినా, అర్థమైందా? ఏదో మజాక్ చేసిన. మళ్ళీ మీరు ఏందన్నా నువ్వు సబ్స్క్రైబర్ వస్తే గట్ల చేస్తావా, ఆయనతో కట్టిస్తావా అని చెప్పి అనుకోరి ఏమన్నా. అది ముచ్చట. అమ్మా తీసుకొని వెళ్ళిపోదాం. అమ్మ పెద్ద ప్యాకెటే పట్టుకొచ్చిండుగా, ఎన్ని దినాలు తాగాలి నేను? అంత పెద్ద ప్యాకెట్ పట్టుకొచ్చావు, ఎన్ని రోజులు తాగాలి నేను? లీటర్ అవి? అచ్చా ఓకే, థ్యాంక్స్ ఫర్ ద థ్యాంక్స్. బర్రపాలు అవి, బర్రపాలు. ఓకే రైట్ కలుద్దాం మళ్ళీ. ఓకేనా? ఇట్స్ బాయ్, ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. సో గాయ్స్ ఇప్పుడే వచ్చిన ఇంటికి. సో ఇట్ వాజ్ అ కిక్ స్టార్ట్ అనమాట. డే అనేది చాలా మంచిగా స్టార్ట్ అయింది. మంచి లైక్ ఎనర్జీ లెవెల్స్ వర్ వెరీ హై. అంటే మనకి ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి అనుకోండి. కాకపోతే ఒక పాజిటివ్ ఎనర్జీతో మంచిగా ఇట్లా కలవడము, గివ్ అవ్వడం కానీ, మాట్లాడడము, సబ్స్క్రైబర్తో చేయడం. సో ఇదంతా చాలా మంచిగా అనిపించింది. సో ఆయన ఖుష్, నేను ఖుష్, మీరు ఇంకా ఖుష్. సో చెప్పిన కదా, ఆ క్రైటీరియా ఫాలో అయిపోతే మీరు కూడా నాతో పాటు చేయొచ్చు. సో ఎవ్రీ వీక్ ఒకటి పెట్టుకుందాం దీనికోసం సపరేట్గా. ఎవ్రీ సాటర్డే అట్లా పెట్టుకొని దీనికి సపరేట్గా చేసినామంటే సెట్ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ పనుల మీరు ఉండండి, నా పనుల నేనుంటా. వెతికే పనుల నేనుంటా, కామెంట్లో లైకులు కొట్టే పనుల మీరు ఉండండి, వెతికే పనుల నేనుంటా. ఓకేనా? రైట్. మళ్ళీ ఈ వీడియో ఇంతతో నేను కథం పాటి చేస్తాను. ఎందుకంటే ఈ టాపిక్లో దీని మట్టుకే పెడదాలనుకుంటున్నా, ఏం యాడ్ చేయాలనుకోవట్లేదు. సో అందుకే దీని ఇంతవరకు యాడ్ చేసి దీని తర్వాత నుంచి మళ్ళీ స్టోరీ చేస్తా. ఇవాళ మనకి ప్లానింగ్స్ ఇంకా అది ఉంటుంది ఇక వేరే. సో ఇవాళ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. రైట్ బై టాటా. రెడీగా ఉండండి రా.